నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలు కానీ, రాజకీయ పార్టీ నాయకులు కానీ, రాజకీయ విశ్లేషకులు ఒకటే చర్చ. కూటమి అధికారంలోకి వచ్చింది. ఇంకా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మంత్రివర్గ కూర్పు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఏదైతే ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి రాగానే ఇదిగో మొట్టమొదటి ఫైల్ మీద ఈ అంశానికి సంబంధించి సంతకం పెట్టబోతున్నాం, మాకు ఒక్కసారి అధికారం ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అని చెప్పి మూడు పార్టీల నాయకులు ఓటర్లను ప్రాధేయపడినటువంటి పరిస్థితి. ఆ రకంగానే కనీసం ఆ మూడు పార్టీ నాయకులు కూడా ఊహించి ఉండరు ఈ రకమైనటువంటి ఫలితాలు వస్తాయి అని. మొత్తానికి ఫ్యాన్ గాలి లేకుండా చేశారు. రాష్ట్రంలో ఫ్యాన్కు ఒక రకమైనటువంటి గుణపాఠం కల్పించారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ తీర్పు జీవితకాలం గుర్తుండిపోతుంది అనేది ఒక చర్చ జరుగుతుంది. హేమీలు వైఎస్ఆర్సీపీలో మంత్రులుగా పనిచేసినటువంటి వారు ఓడిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ 11 మందిలో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు తప్ప సీనియర్ నాయకులంటూ ఎవ్వరూ విజయం సాధించలే. ఎంత ముఖ్యమైనటువంటి అంశంగా మారిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అమరావతిని రాజధాని చేయాలి అనే లక్ష్యంగానే వారి మాటలు కానీ, వారి కార్యాచరణ కానీ, అమరావతి రైతుల ఉద్యమం ఇన్ని రోజులు సాగిందంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం తెలుగుదేశం పార్టీ. ఎందుకనంటే ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి భూములను రాజధాని అభివృద్ధి కోసం మన ప్రాంతంలో రాజధాని వస్తే ఇక్కడ చాలా సస్యశ్యామలంగా మారుతుంది మన ప్రాంతం అని ఎంతోమంది స్వచ్ఛందంగా రైతులు తమ భూములను ఇచ్చారు. మనస్తాపంతో అనేక మంది చనిపోయినటువంటి సందర్భం కూడా ఉంది. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ రైతుల పట్ల ఎలాంటి వివక్ష చూపించిందో మనం చూసాం. ఇటువంటి క్రమంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అమరావతిలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చకచక వేగంగా జరుగుతున్నాయి. చాలా ముఖ్యమైనటువంటి అంశం. అమరావతి రైతులే కాదు, రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందంతో ఎదురు చూస్తున్నటువంటి ఘడియలు త్వరలోనే రాబోతున్నాయి. ఏదైతే వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమి చెందటానికి ప్రధానమైనటువంటి కారణం ఈ 3 రాజధానుల అంశం కూడా. ఇలాగా ఎన్నో అంశాలు ఉన్నాయి. వాటిని అస్త్రంగా చేసుకొని ప్రజల్లోకి వెళ్ళి ఆ యొక్క ఓటర్లను తమ వైపు మలుచుకునేందుకు సక్సీడ్ అయ్యారు తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ. ఇలాంటి సందర్భంలో ఈ నెల 9వ తేదీన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఉండబోతుంది అని అయితే తెలుస్తుంది. 9 లేదా 11 అనేది కూడా వినిపిస్తుంది. మొత్తానికి 11 లోపైతే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. ఏ అంశాలని మొట్టమొదట ప్రాతిపదికన తీసుకుంటారు, ప్రాధాన్యత క్రమంలో వేటిని అమలు చేయటానికి సిద్ధంగా ఉన్నారు అనేది కొన్ని అంశాలు తెలుగుదేశం పార్టీ వర్గాల ద్వారా మనకు తెలిసింది. దాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలి సంతకం అవాతాతల వృద్ధాప్య పింఛన్లు 4,000కు పెంచుతూ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది బాగా వినిపిస్తుంది మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం. అలాగే అమరావతి రాజధాని అభివృద్ధి పనులను వెంటనే నిర్మాణం చేపట్టాలి, వాటిని పరిశీలించాలి అనేది రెండో అంశంగా. మూడోది, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసి నియమించినటువంటి బీసీ కార్పొరేషన్ అలాగే ఓబీసీ కార్పొరేషన్ తదితర కార్పొరేషన్లను రద్దు చేసి సంబంధిత చైర్మన్లను, డైరెక్టర్లను తొలగించాలి. నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారందరినీ తొలగించి అధికార టీడీపీ వారిని అలాగే 3 పార్టీలకు సంబంధించి కూటమి నేతలను వారికి ప్రాధాన్యత ఇచ్చి నియమించడం ఇదొక ముఖ్యమైనటువంటి అంశంగా పెట్టుకున్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇది చాలా కీలకమైనటువంటి అంశంగా రాష్ట్ర రాజకీయాల్లో మారింది.
ఎందుకంటే పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చినాయో ఇప్పుడు కూటమి నేతలకు కూడా అదే రకమైనటువంటి ఫలితాలు వచ్చాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అక్కడ కూడా తెలంగాణలో కూడా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేది తీసుకొచ్చారు. అదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలి సౌకర్యం అనేది పెట్టుకున్నారు. దాని మీద కూడా ఒక డిక్లరేషన్ అంటే ఒక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి కొన్ని విధి విధానాలు కూడా ప్రకటిస్తారు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తే ఉచితం వీటన్నిటిని. అలాగే ఇంటింటికి రేషన్ సరుకులు డోర్ డెలివరీ నిలుపుదల చేసి గతంలో రేషన్ డీలర్లు ఎలా ఉండేవారో ఆ డీలర్లను కూడా అందుబాటులోకి తీసుకురావాలి అనే దిశగా కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయనేది మనకు తెలుస్తుంది. అలాగే వాలంటీర్లకు నెలకు 10,000 రూపాయలు గౌరవ వేతనం పెంచుతూ ఎన్నికల ముందు రాజీనామా చేసిన వాలంటీర్లను శాశ్వతంగా తొలగించి వారి స్థానంలో కొత్త వారిని నియమించే ప్రక్రియ. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. గతంలో ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థలో ఎన్నో రకాల ఆరోపణలు, విమర్శలు రకరకాలుగా వినిపించాయి. సో ఇలాంటి సందర్భంలో ఆ వ్యవస్థను అంటే అక్కడ ఉన్నటువంటి వారందరినీ తొలగించి వారంతా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేశారు, వాలంటీర్లు కాదు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలనే కేసులు నమోదు చేశారు, దానికి సంబంధించి కోర్టులో పిటిషన్లు వేశారు, రకరకాలుగా జరిగినాయి. వారందరినీ రద్దు చేసి కొత్త వారిని నియామకం చేసుకునేందుకు కూడా ఒక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ 5 ఏళ్లలో ప్రభుత్వం మద్యం షాపులు రద్దు చేసి ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. గతంలో మనం చూసాం, ఎవరు కూడా ఈ మద్యం డీలర్లు కానీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండేది కాదు, ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. వాటిని రద్దు చేసి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రద్దు చేసి టెండర్ల ప్రక్రియతో ప్రైవేటు వ్యక్తుల ద్వారా నాణ్యమైనటువంటి బ్రాండ్ల మద్యాన్ని ఎంఆర్పి ధరలకే విక్రయించాలి అనేది. ఈ యొక్క మద్యం అనే అంశం కూడా మొన్న మన ఏపీలో జరిగినటువంటి ఎన్నికల్లో ఒక అంశంగా దీనిపై చర్చ జరిగింది. ఎందుకంటే వారికి అనుకూలంగా ఉన్నటువంటి బ్రాండ్లను తీసుకొచ్చి నకిలీ మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఘనత వైసీపీకే దక్కుతుందని టీడీపీ నేతలు, బీజేపీ, జనసేన నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఈ నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఇవన్నీ. అలాగే గత టీడీపీ ప్రభుత్వంలో అంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు పేద మధ్యతరగతి కుటుంబాల కోసం నిర్మించినటువంటి టిడ్కో ఇళ్లను అవి అలాగే పెండింగ్లో ఉన్నాయి, వాటిని లబ్ధిదారులకు అందజేయాలి అనే దాని మీద కూడా ఒక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ధ్వంసమైనటువంటి రహదారులు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మారింది. ఏదైతే సంక్షేమ పథకాలను అమలు చేశారో జగన్మోహన్ రెడ్డి గారు, కానీ రాష్ట్రంలో కనీస వసతులు, సౌకర్యాలు ఏర్పాటు చేయటంలో విఫలం చెందారు. దానిలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే రహదారులు, రవాణా వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. దీనికి సంబంధించి వెంటనే మనం చర్యలు తీసుకోవాలి శరవేగంగా. అలాగే వీటితో పాటు సూపర్ 6 పథకాలను కూడా అమల్లోకి తీసుకురావాలి. చేసినటువంటి హామీలు, వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తూ రావాలి అనే దిశగా అడుగులు వేయనున్నట్లు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఆయన ప్రమాణ స్వీకారం సందర్భంగా భారీ ఎత్తునైతే ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అమరావతి ప్రాంతంలో ఎక్కువగా దీనికి సంబంధించి రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చింది, ఇక మనకు ఎలాంటి డోకా లేదు. ఏదైతే గతంలో అంటే 2019 ఎన్నికల ముందు జరిగినటువంటి ఆ యొక్క ప్రచార సభల్లో మేము అధికారంలోకి వస్తే వీటన్నిటినీ కంటిన్యూ చేస్తాం, రాష్ట్రానికి రాజధాని అమరావతి ఉండాలి అని ఒక ప్రకటన చేశారు నారా చంద్రబాబు నాయుడు. కానీ అనూహ్యంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం, తర్వాత రాజధానుల అంశం 3 రాజధానులు ఉండడం, దానికి సంబంధించి కోర్టుల్లో అలా పెండింగ్లో ఉండటం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది అంటే క్వశ్చన్ మార్క్ ఫేస్లే అందరిలో. సో ఇలాంటి సందర్భంలో వీటన్నిటినీ ప్రాధాన్యత క్రమంలో చేయాలి అనే ఆలోచన చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు గారు మనకి తెలుస్తుంది. పార్టీ వర్గాల ద్వారా అందినటువంటి ఏవైతే ఇన్పుట్స్ ఉన్నాయో వాటిని బట్టి మనం చెప్తున్నాం.